ఖాళీగా కూర్చొని ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చూసుకుంటూ ఉన్నదాన్ని ఉండకుండా గూగుల్ తల్లి దగ్గరికెళ్ళి నా ఆరోగ్య సమస్యలు చెప్పుకున్నాను. ఇంక లాభం లేదు. ఆఖరి చూపు ఎవరినన్నా చూడాలనుకుంటే పిలిపించేసుకో. ఆఖరి మాట ఏమన్నా చెప్పాలనుకుంటే ఇప్పుడే చెప్పేసేయ్ అని సమాధానం వచ్చింది. ఏదో తేడాగా ఉందేంటి? ఆ దెబ్బతో నా గుండె జారి అరికాల్లోకొచ్చేసింది. ₹1,00,00,000 పొలాన్ని 100, 150కి అమ్మేసిన తాతలు గూడా బ్రతికలేరిప్పుడు హాస్పిటల్ బిల్స్ కట్టడానికని గుర్తొచ్చింది. కాబట్టి మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం కంటే అన్నీ బావున్నప్పుడే ఆరోగ్యానికి కాస్త మెరుగుపరిచే ఫుడ్ తీసుకుంటే మంచిది అనిపించింది. అప్పుడే మా డాక్టరమ్మ చెప్పింది గుర్తొచ్చింది. ఇవన్నీ నానపెట్టుకుని తింటే 4 రోజులు ఎక్కువే బ్రతుకుతారంట. మతిమరుపు కూడా అస్సలు రాదంట. కానీ ఇవి నానపెట్టుకుని తినాలంటే ముందు రోజు రాత్రే నానపెట్టుకోవాలి. అదే మర్చిపోతున్నాను నేను. ఈ డ్రై ఫ్రూట్ లడ్డూస్‌ని ఇంట్లో ప్రిపేర్ చేయడం నేను ఇదే మొదటిసారి. ఎక్కడ మొదలుపెట్టి ఎక్కడ ముగించాలో కూడా తెలీదు. అప్పుడే నాకు 'పుష్ప' అన్న చెప్పిన డైలాగ్ ఒకటి గుర్తొచ్చింది. ఏమాత్రం తగ్గకుండా ఫేస్‌లో కూడా నాకు రాదు అనే ఎక్స్‌ప్రెషన్‌ని ఏమాత్రం బయటపడకుండా కవర్ చేసేసి ఇంక మొదలుపెట్టేశాను. ఏంటి బాబన్న ఇంకోసారి ఈ మధ్య యూట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్స్ అందరూ కూడా వ్లాగ్స్ చేయడం మానేసి వాళ్ళు పెట్టుకున్న పికిల్స్ బిజినెస్‌లో బాగా బిజీ అయిపోయారు. వాళ్ళు చేసే పికిల్స్ అలాగే స్నాక్స్ బిజినెస్ గురించి చాలా వివరంగా చెప్తూ ఉంటారు కదా! మేము ఇలాంటి ఆయిల్ యూజ్ చేసాము, ఘీ ఇలా యూజ్ చేస్తున్నాము అని హైజీన్‌గా చేస్తాము అని. నేను ఇది ప్రిపేర్ చేస్తున్నంత సేపు కూడా అలాగే ఫీల్ అయ్యాను. మొన్నేమో చికెన్ పికిల్, ఇప్పుడేమో డ్రై ఫ్రూట్ లడ్డు. ఇంకా ముందు ముందు చక్రాలు, చెక్కలు కూడా వండేస్తే ఇక నేను కూడా బిజినెస్ పెట్టేసుకోవచ్చేమో. వీడియో ఎండ్ వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసావంటే మహాపాపం. జస్ట్ కిడ్డింగ్. ఇది ఈ లడ్డూస్ చాలా మంచిదండి. మీరు కూడా ట్రై చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు వైబ్ విత్ మీ. టాటా.